10th క్లాస్ రిజల్ట్కి సంబంధించి టార్గెట్ అనేది ఎప్పుడు 100% ఉంటుందండి. అయితే గత లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో మినిమం 95% అచీవ్ చేయడం జరిగింది. అది మిగిలిన గ్యాప్ కూడా ఫిల్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే లాస్ట్ ఇయర్ 10-10 అంటే ప్రజెంట్ సిస్టంలో 10-10 వస్తే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నట్లుగా మనం ట్రీట్ చేయొచ్చు. ఆ 10-10 అనేవి స్టేట్లోనే ఎక్కువ నంబర్ ఆఫ్ 10/10 పాయింట్స్ రావడం జరిగింది. సో ఆల్రెడీ మనం ఒక టార్గెట్కి మనం అచీవ్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ టార్గెట్ అనేది క్వాలిటీ ఎక్కువ రావాలనేటువంటిది ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా లాస్ట్ ఇయర్ మేము ఏమైతే యాక్టివిటీస్ చేసామో సేమ్ అవే యాక్టివిటీస్ ఈ సంవత్సరం కూడా ఇయర్ లాంగ్ చేసుకుంటూ వచ్చాం. సో వీ హోప్ ఫర్ గుడ్. ఇప్పుడు ఈ విద్య అనేటువంటిది పర్సనల్ యాటిట్యూడ్ మీద ఒకటి బేస్ అయి ఉంటుంది మెయిన్. నెక్స్ట్ పేరెంటల్ కేర్ ఒకటి దీనికి సపోర్టివ్గా ఉండాలి. ఇప్పుడు మనం ఒక క్లాస్లో 40 మెంబర్స్ ఉంటే చిల్డ్రన్ 40 మెంబర్స్కి ఒకే టీచర్ లెసన్ చెప్తాడు. సో దానిలో కొంతమంది దాన్ని విని అర్థం చేసుకుని కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది వినకుండా చదవలేకపోవడం జరుగుతుంది. అలాగే కొంతమంది స్కూల్లో విన్న వాళ్ళకి ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా కొంత కేర్ తీసుకుంటారు. అలా కూడా కొంతమంది విద్యార్థులు చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మా వంతు ప్రయత్నంగా మేము ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో కొన్ని మంచి మార్పులు తీసుకొచ్చాం. టీచర్స్ కూడా మంచి కోఆపరేటివ్గా ఉంటున్నారు గత 4-5 ఇయర్స్ నుంచి. 10th క్లాస్ విషయానికి వస్తే మనం జూలై 1st నుంచే కూడా మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ ఎక్స్ట్రా టైం వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి టైం కాకుండా ఇంకొక 1 అవర్ వాళ్ళు అంటే పర్ డే 2 అవర్స్ని వాళ్ళు స్పేర్ చేస్తూ పిల్లల డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకి ప్రాబ్లమ్స్ అంటే విద్యాశాఖలో ఎడ్యుకేషన్కి సంబంధించి ఇటువంటివి లేవు. అంటే జనరల్గా మేము ఇది ఎప్పటి నుంచో చేస్తున్నాం. అయితే నైట్ స్టే ఒకటే మేము చేయడం లేదు. కమిషనర్ గారు పెట్టిన చూశాను, నేను కూడా 2 టైమ్స్ విజిట్ చేశాను. సో అది విత్ ఇన్ ది మున్సిపాలిటీ కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ని వాళ్ళు యూటిలైజ్ చేస్తున్నారు. మా దగ్గర అంత ఫండింగ్ ఉండదు. మేమైతే ఏం చేస్తామంటే స్టూడెంట్స్ని ABCD గ్రేడ్స్ కింద సెగ్రిగేట్ చేస్తాం. దానిలో మనకి టాపర్స్ వచ్చి A గ్రేడ్. సో ఆ A గ్రేడ్ మీద టీచర్స్ ఎప్పుడూ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అంటే మనకి క్రీమ్ వాళ్ళు. అలాగే B గ్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళని A గ్రేడ్ తీసుకురావడానికి కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. AB గ్రేడ్స్ అనేవాళ్ళు క్రీమ్ కాబట్టి వాళ్ళ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం. CD గ్రేడ్ వాళ్ళ మీద ఇంకొక టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. సో కమిషనర్ గారు చేసింది మంచి ప్రయత్నం. మరి అది దానికైతే ఫండింగ్ కావాలి. అంత ఫండింగ్ మా దగ్గర ఉండదు. మేము ఇంకోటి కూడా చేస్తున్నాం. గ్రామాల్లో ఎక్కడైతే మనకి ఒక హై స్కూల్ ఉంటే దానికి అటాచ్మెంట్లో కొన్ని విలేజెస్ ఉంటాయి, చిన్న చిన్న విలేజెస్. అక్కడి నుంచి పిల్లలు 2-3 కిలోమీటర్స్ సైకిల్ మీద లేకపోతే ఆటోలు వచ్చి స్కూల్కి వస్తూ ఉంటారు. మనం స్కూల్స్లో చేసేది 5:30 వరకు ఉంచగలం, మ్యాక్సిమం 6 వరకు వాళ్ళని ఉంచగలం. 6 తర్వాత వాళ్ళని ఉంచడానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. అటువంటి వాళ్ళని వాళ్ళు ఎక్కడైతే ఏ ఊర్లో అయితే ఉంటున్నారో అదే ఊర్లో మనం ప్రైమరీ స్కూల్ ఏదో ఒకటి ఉంటుంది. ఆ ప్రైమరీ స్కూల్లో ఇంటికి వెళ్ళి వాళ్ళు రిఫ్రెష్ అయ్యి భోజనం చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 అవర్స్ చదువుకోవడానికి ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో అవన్నీ వెతికాం. అక్కడ కూడా ఒక స్టడీ అవర్ కింద మేము ఏర్పాటు చేసి చేస్తున్నాం. ఇప్పుడు మా బడి పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా చాలా చోట్ల చాలామంది డొనేషన్స్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో 122 డిజిటల్ క్లాస్ రూమ్స్ అది బడి పిలుస్తుంది అనేటువంటి కార్యక్రమంలోనే ఒక డోనర్ ఇచ్చారు. 70% 30% రేషియోలో స్టేట్ గవర్నమెంట్ కూడా ఎవరన్నా డొనేట్ చేయడానికి ముందుకు వస్తే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఒక ఆయన 40 lakhs కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాని నుంచి మనకి 122 స్కూల్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ మనకి అవి చాలా ఉపయోగం ఇప్పుడు ఈ CCA మోడల్లో. దానికోసం ఖర్చు పెట్టడం జరిగింది. అవి కూడా ఇన్ అండ్ అరౌండ్ రాజమండ్రి ఏరియాస్లో ఎక్కువ ఉపయోగకరంగా ఉన్నాయి. ఆయన డోనర్ కూడా మనకి రాజానగరానికి ఏరియాలో ఉన్నటువంటి డోనరు. ఇదే కాకుండా చాలా చోట్ల లోకల్గా ఉండేటువంటి పెద్దలు కానివ్వండి,
ఆ స్కూల్లో చదువుకుని పైకి వచ్చినటువంటి స్టూడెంట్స్ కానివ్వండి, ఈ మధ్య కొన్ని మనం ఈ 10th క్లాస్ బ్యాచెస్ అని కొన్ని చోట్ల ఎక్కువగా జరుగుతున్నాయి. వాళ్ళు అలా గ్యాదర్ అవడమే కాకుండా వాళ్ళు గ్యాదర్ అయిన తర్వాత ఆ స్కూల్కి ఏదో ఒకటి చేస్తున్నారు ఒక 2 years నుంచి ఖచ్చితంగా. అంటే వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. నా ఉద్దేశంలో ఒక 2-3 సంవత్సరాల నుంచి స్కూల్స్కి మనం ఏదో ఒకటి డొనేట్ చేయాలనేటువంటి అవేర్నెస్ బాగా వచ్చింది. చాలా చోట్ల చాలా ఎక్కువ చేశారు. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి కట్టలేకపోయినా బిల్డింగ్స్ సమస్య ఏమి ఇప్పుడు లేదండి. మనకి ఈస్ట్ గోదావరిలో గవర్నమెంట్ నుంచి చాలా మంచి బిల్డింగ్స్ కట్టారు. సర్వశిక్షా అభియాన్ నుంచి కానివ్వండి, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ నుంచి కానివ్వండి, బిల్డింగ్స్ లేవు అనేది లేదు. కొన్ని చోట్ల స్ట్రెంత్కి అనుగుణంగా కొన్ని చోట్ల ఉండకపోవచ్చు, కానీ మోస్ట్ అబవ్ 90% స్కూల్స్లో సఫిషియెంట్ బిల్డింగ్స్ అనేవి ఉన్నాయి. అట్లాగే టాయిలెట్స్ కూడా మ్యాక్సిమం సఫిషియెంట్గా ఉన్నాయి. ఫంక్షనింగ్ ఆఫ్ టాయిలెట్స్ అనేది మనం కొంచెం లోకల్ పీపుల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు సండే అనుకోండి, 10th క్లాస్ వాళ్ళకి మధ్యాహ్నం వరకు క్లాస్ పెడతాం, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఊర్లో గ్రామంలో స్కూల్ అనేది కొంచెం ఖాళీ ఉండేటువంటి ప్రదేశం. సెలవు రాగానే అక్కడ అందరూ గ్యాదర్ అవడం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అది తప్పితే స్కూల్లో మౌలిక వసతులు అనేవి పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు ఏం లేవు. స్వచ్ఛ సంకల్పంలో మనం ఇది కలెక్టర్ గారు కూడా దీని మీద బాగా ఇంట్రెస్ట్గా ఉంటారు, ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ఉంటారు. దీనిలో ప్రతి స్కూల్ నుంచి ప్రతి క్లాస్ నుంచి కొన్ని కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 9th క్లాస్, 8th అలా. ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఒక 5 members టీంని ఏర్పాటు చేసి ఒక టీచర్ని వాళ్ళకి అడాప్షన్ ఇవ్వడం జరిగింది. మనకి కొన్ని గ్రామాల్లో అయితే పిల్లలు ఎర్లీ మార్నింగ్ లేవడం, ఎప్పుడైతే లోకల్ పీపుల్ ఆ రోడ్స్ని పాడు చేసే టైం ఉంటుందో వీళ్ళు జస్ట్ ఎవరిని ఏమీ అనరు, ఒక విజిల్ ఇచ్చాం వాళ్ళకి. ఆ విజిల్ పట్టుకుని సైకిల్ మీద వెళ్తూ విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎవరిని ఏమి అనరు. సో అలా విజిల్ వేయగానే వాళ్ళు సిగ్గుపడటమో లేదా ఏదో చేయటమో చాలా వరకు గ్రామాల్లో చాలా ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా పిల్లల్ని కూడా మీరు కూడా భవిష్యత్తులో అలా చేయకూడదు అనేటువంటి అవగాహన వాళ్ళకి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా పాఠశాలలో హ్యాండ్ వాషింగ్, టాయిలెట్స్ యూసేజ్, వాళ్ళ క్లాస్ రూమ్ని నీట్గా ఉంచుకోవడం, వాళ్ళు నీట్గా ఉండటం, వీటన్నిటి మీద కూడా మంచి అవగాహన కార్యక్రమాలు స్కూల్లో చేపట్టడం జరిగింది. సో మనకి నిన్నే గవర్నమెంట్ ప్రకటించారు 5,000 పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇస్తున్నామని. అవి వస్తే మనకి మ్యాక్సిమం స్టేట్ మనకి ఓన్లీ గవర్నమెంట్ జడ్పీ అయితే 488 స్కూల్స్ ఉన్నాయి, ఆల్రెడీ 122 ఇచ్చారు. నాకు తెలిసి అవి వచ్చేస్తే మినిమం జిల్లాకి 5,000 అని ఇస్తారు కాబట్టి, 500 అని ఇస్తారు కాబట్టి, మనకి 13 జిల్లాలే కదా, 5,000 అంటే మనకి మినిమం 400 అలా వస్తాయి. మ్యాక్సిమం సాచురేషన్ మూడ్కి వచ్చేస్తుంది, ప్రతి హై స్కూల్కి ఉంటుంది. ఫేజ్ మేనర్లో ఇంకా ప్రైమరీ స్కూల్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ మేము మనబడి అని ఒక కార్యక్రమం చేసాం. దానిలో అంతకుముందు లేని విధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచర్స్ కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, హెడ్ మాస్టర్స్ కానివ్వండి, 36,000 స్టూడెంట్స్ని స్కూల్స్లో జాయిన్ చేసాం. అంటే వీళ్ళు తీసుకెళ్ళి అడ్మిట్ చేసినటువంటి వాళ్ళు, పేరెంట్స్ వాళ్ళు అడ్మిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక పరిస్థితి ఏం కనబడుతుందంటే 2-3 సంవత్సరాల నుండి 1 to 5th ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు ప్రైవేట్ స్కూల్స్లో, 6th to 10th గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నారు. మనం ఎక్కడైతే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసామో ఆ స్కూల్స్లో మంచి ఎన్రోల్మెంట్ అనేది కనబడుతుంది. హై స్కూల్స్లో ఎన్రోల్మెంట్ ఏం తగ్గల, మనకు తగ్గిందల్లా ప్రైమరీ స్కూల్లో కొంత ఎన్రోల్మెంట్ తగ్గిన మాట వాస్తవమే. అది 2 years నుంచి కూడా అది కూడా పెరుగుతూ వస్తుంది. అందుకే గవర్నమెంట్ మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని కొన్ని ప్రవేశపెట్టారు. మన జిల్లాలో అవి సుమారు 380 ఉన్నాయి. అక్కడ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు, అంటే ప్రైమరీ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఇచ్చారు. సో ఆ స్కూల్స్లో రాబోయే కాలంలో ఎక్కువ ఎన్రోల్మెంట్ అనేది జరుగుతుంది. మనం చెప్పుకోవాలంటే ప్రైవేట్ స్కూల్స్ మీద ఉన్నటువంటి మోజుని తల్లిదండ్రులు ఇప్పుడు ఇంకొకసారి ఆలోచన చేస్తున్నారు. డే స్కూల్ అయినా ఒకటే,
ఇప్పుడు మనం ప్రైవేట్ క్లాసులు పెడుతున్నాం, మనం డిజిటల్ క్లాస్ రూమ్స్ పెడుతున్నాం, మనం మంచి బుక్స్ ఇస్తున్నాం, టీచర్స్కి ట్రైనింగ్స్ ఇస్తున్నాం. మన దగ్గర 10 పాయింట్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉంటున్నారు, వాళ్ళ దగ్గర 10 పాయింట్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటున్నారు. వేరియేషన్ ఏం లేదు. నా దృష్టిలో అదొక ప్యాషన్ ఖచ్చితంగా. సైన్స్ క్లబ్స్ అని స్కూల్స్లో ఒకటి ఏర్పాటు చేసాం. ఆ సైన్స్ క్లబ్ ద్వారా ముఖ్యంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ సైన్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. అట్లాగే RMSA అని ఒక స్కీమ్ ఉంది. దానిలో గవర్నమెంట్ కొంత 15,000 వరకు ఫండింగ్ ఇస్తుంది. అది మొత్తం సైన్స్ ఎక్విప్మెంట్ కొనండి, దానికే అలాట్ చేయండి అని చెప్పి అందరికీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన చిన్న మైక్రోస్కోప్లు, చిన్న చిన్న ప్రయోగాలు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంటు, యాసిడ్స్ అని, సాల్ట్స్ అని, ఈ యాక్టివిటీస్ చేయడానికి మనది ఇప్పుడు CCE బేస్డ్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కొంత అవగాహన కల్పించడం కోసం ప్రతి హై స్కూల్లో మినిమం సైన్స్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్పోర్ట్స్ అది ఎప్పటి నుంచో ఉందండి. మనం స్పోర్ట్స్ కూడా కొంత అమౌంట్ కేటాయించారు ఈ 2 years నుంచి. స్పోర్ట్స్ విషయంలో మాత్రం మంచి అద్భుతమైన ప్రగతి ఈస్ట్ గోదావరిలో ఉంది. ఈ సంవత్సరం గవర్నమెంట్ మంచి యాక్టివిటీస్ చేశారు. ఒక 10 years నుంచి కూడా విద్యా వ్యవస్థలో మండల విద్యాశాఖ అధికారులు అనేవాళ్ళు HMC ఇన్ఛార్జీలుగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో 51 పోస్టులను ఫిల్ చేయడం జరిగింది. నాకు కేవలం 4 పోస్టులు మాత్రమే ఇన్ఛార్జీలతో నడుస్తున్నాయి. అది ఎవరో ఏజెన్సీ ఏరియాలో ఉన్నాయి. అవి కాకుండా మిగిలిన అన్ని చోట్ల రెగ్యులర్ MEOs ఉన్నారు. అది మనం ఈ నెల 9వ తారీఖున కౌన్సిలింగ్ చేసి రెగ్యులర్గా వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ఇంకా ఆయన ఫుల్ టైం మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. సో వాళ్ళకి లోకల్లో వ్యవస్థ మీద మంచి కంట్రోల్ రావడానికి అది మంచి అవకాశం ఉంది. ఇంతకుముందు ఈయన స్కూల్ చూసేవారు, మండలాన్ని చూసేవారు. ఇప్పుడు అది అవసరం లేదు. ఆయన మండలంలోనే ఉంటారు, హెడ్ క్వార్టర్లో ఉంటారు. మార్నింగ్ స్కూల్స్ చూసుకుంటారు. ఒకవేళ మార్నింగ్ ఏదైనా అఫీషియల్ యాక్టివిటీస్ ఉంటే ఈవినింగ్ స్కూల్స్కి వెళ్తారు. మనం చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా పర్ డే 2 స్కూల్స్ చూడాలి. పర్ మంత్ ఒక 5 స్కూల్స్ని ఇన్స్పెక్షన్ చేయాలి. అది వాళ్ళకి మనం ఇచ్చాం. అలాగే మనం ఒక యాప్ కూడా డెవలప్ చేసాం ఈస్ట్ గోదావరి నుంచి. వాళ్ళు ఏ రోజు ఏ స్కూల్ని విజిట్ చేశారో అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఒక ఫోటోగ్రాఫు, వాళ్ళు వెళ్ళినప్పుడు అటెండెన్స్, పిల్లల యొక్క ప్రగతి, చాలా సింపుల్ ఫార్మాట్స్ 2 minutesలో దాన్ని కంప్లీట్ చేయొచ్చు. అలా ప్రతి ఒక్కరిని ఈవినింగ్ 6 లోపు వాళ్ళు చేసిన విజిట్స్ని అప్లోడ్ చేయమన్నాం. ఆన్లైన్ మనం ప్రతి ఒక్కరికి నువ్వు వెళ్ళావా లేదనకుండా మనం చూస్తే తెలిసిపోతుంది. ఫస్ట్ ఆ స్కూల్ ఫోటోగ్రాఫ్ తీస్తారు. ఆ రోజు లైవ్ ఒక 2 minutes కామెంట్స్ రాస్తారు. నేను వెళ్ళాను, చూశాను, ఇక్కడ జస్ట్ 2-3 lines కామెంట్ చేస్తే సరిపోతుంది. అది మేము ఒక 2 months నుంచి ఫాలో అవుతున్నాం. వీళ్ళకి కూడా అదే చెప్పాం కొత్తగా వచ్చిన వాళ్ళకి. సో మానిటరింగ్ అనేటువంటిది ఒక పర్ఫెక్ట్ మేనర్లో జరుగుతుంది. సిచ్యువేషన్ బట్టి చెప్తాం. అది కఠినత్వం లేకుండా ఆఫీసరు చేయలేరు. అలాగని ఎప్పుడు కఠినంగా ఉండం. అది అవసరాన్ని బట్టి మనం అగ్రెసివ్గా ఉండాలా, కఠినంగా ఉండాలా, సింపుల్గా చెప్పాలా. ఇప్పుడు టీచర్స్ అంటే వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, మనతో పాటు సమానంగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు. నా దృష్టిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇన్స్ట్రక్షన్ ఇస్తే సరిపోతుంది. లేదు సర్వీస్ మ్యాటర్స్లో ఖచ్చితంగా మనం కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి, ఉండాలి కూడా. అది లేకపోతే అడ్మినిస్ట్రేషన్ నడవదు. అంటే మా లక్ష్యం ఎప్పుడు ఒకటేనండి, పిల్లలందరికీ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మనం ఇవ్వాలి. చదువు ఏదో విధంగా ఎక్కడో ఒక చోట వాళ్ళు చదువుతుంటారు, అది కాదు. మంచి ఇక్కడ ఏదైతే చదువుకున్నాడో అది భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగపడే విధంగా చెప్పించాలి అనేటువంటిదే మా లక్ష్యం. ఈ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఆఫీసర్స్ కూడా కొంత శ్రమ తగ్గుతుంది. అటెండెన్స్ ఎవరి ఆఫీస్కి ఎవరి టైంకి వాళ్ళు వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్తాడు. ఇప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ మార్నింగ్ ఈవినింగ్ కూడా అటెండెన్స్ తీసుకుంటుంది. గతంలో మనకు కొన్ని కామెంట్స్ ఉండేవి, టీచర్స్ స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నారు అదని. ఇప్పుడు అవకాశం లేకుండా పోతుంది. 100% వాళ్ళు
స్కూల్లోనే ఉండే విధంగా దానివల్ల ప్రయోజనం ఉంటుంది. విజిలెన్స్, ఇంకా అదే విజిలెన్స్. మనం అంతగా అటెండెన్స్ మీదే ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఎవరు ఏ టైంకి వచ్చారో అది మనకి చెప్పేస్తుంది. దాన్ని బట్టి మనం అది డైరెక్ట్గా ఎవిడెన్స్ కాబట్టి మనం యాక్షన్ తీసుకున్నా, ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా మనం మానిటరింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక 20-25 డేస్లో చేసేస్తారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దానికి గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే అది స్కూల్స్కి బాగా ఉపయోగపడేటువంటి యాక్టివిటీ. సో 20 మంది టీచర్లు ఒక హై స్కూల్లో ఉంటే ఆ 20 మంది స్కూల్లోనే ఉంటారు ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. సో అన్నీ మనం అనుమానించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు కొన్ని చోట్ల పలానా ఆయన లేడు, ఈయన లేడు అని కొన్ని కామెంట్స్ ఉంటాయి. దానిలో కొన్ని నిజాలు ఉంటాయి, కొంతమంది అపోహలు ఉంటాయి, వాళ్ళే చెప్పుకునే ఉంటాయి. ఇప్పుడు అవి ఉండవు. డైరెక్ట్ ఎవరున్నారో, ఎవరు లేరు, ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఇవన్నీ కూడా క్లియర్గా తెలిసిపోతాయి. సో ఇప్పుడు మన అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్లో మానిటరింగ్ ఆఫ్ అటెండెన్స్ అనేది పక్కన పెట్టచ్చు. మా ఫోకస్ వేరే దాని మీద పెట్టచ్చు. థ్యాంక్ యూ.